హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీగడ నుంచి వెనపూస తీయబోతున్నాను. మా ఇంట్లో నేను స్వచ్ఛంగా నెయ్యి చేస్తాను. నేను బయట ఎక్కువ ప్రిఫర్ చేయను. సో నేను ఎక్కువ ఇది ఒక 15 days నుంచి తీసి ఉంచిన మీగడ. ఇప్పుడు దీన్ని ఎలా వెనపూస తీయాలో చూద్దాం. నేను దీనికోసం పెద్ద సైజ్ మిక్సీ జార్ తీసుకున్నాను, ఎందుకంటే ఈసారి ఎక్కువ వచ్చింది నాకు మీగడ. అది ఇంకే ఇదైతే సరిపోతుంది, నాకు ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఒక కూలింగ్ వాటర్ బాటిల్ అయితే మీకు వెనపూస త్వరగా వచ్చేస్తుంది బయటికి. నేను సగం కప్పు మీగడ అయితే వేసుకున్నాను ఇందులో. అండ్ దీనికి ఫుల్గా ములిగే వరకు కూలింగ్ వాటర్ పోసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెడదాం. మన మిక్సీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో తీసి చూద్దాం. వెన్నపూస అయితే వచ్చేసింది పర్ఫెక్ట్గా. అండ్ చూడండి, వాటర్ సపరేట్ అయిపోయింది, మనకి వెన్నపూస కూడా వచ్చేసింది చక్కగా. ఇంత గట్టిగా వస్తే మనకి వెన్నపూస రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ. స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకున్నాను. నేను ఎక్కువ ఇందులోనే ప్రిఫర్ చేస్తాను, ఇందులో అయితే ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనకి నెయ్యి పొంగదు పైకి. మామూలుగా స్టీల్ గిన్నెలో అయితే మనకి ఫాస్ట్గా పైకి పొంగిపోయి వేస్ట్ అయిపోతుంది. మనం ఇంకొకటి, ఈ వెన్నపూస తీసినప్పుడు మనం గట్టిగా వెన్నపూసని ఇలా నొక్కితే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం చక్కగా వెన్నపూస ఎక్కువ వస్తుంది. లేకపోతే కింద గోదావరి అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది, వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన నెయ్యి బాగా మరుగుతుంది కదా, ఇందులోనే కొంచెం మెంతులు వేద్దాం. ఏమైనా కొంచెం బ్యాడ్ స్మెల్ లాంటివి ఉంటే పోతుంది. బ్యాడ్ స్మెల్ అంటే ఎక్కువ మనం 15 days స్టోర్ చేసాం కాబట్టి కొంచెం మీగడ అనేది లైట్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్. నేను ఎగ్జాక్ట్గా ఒక టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి మంచి కమ్మటి వాసన వస్తుంది, భలే ఉంటుంది అది. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం నెయ్యి పొయ్యి మీద పెట్టామని చక్కగా అయిపోయింది. చూడండి, కింద గోదావరి కూడా నాకు ఎక్కువ రాలేదు, చక్కగా మరిగిపోయింది. ఇది చల్లారాక కొంచెం మనం ఏదైనా మంచి గాజు జార్లో వేసేసుకుందాం, గ్లాస్ జార్లో. ఇదిగోండి, మన నెయ్యి చక్కగా వచ్చింది, చక్కగా మరిగింది. నాకు ఒక 100 grams దాకా వచ్చి ఉంటుంది నెయ్యి. దీన్ని ఇంకా నేను నా పాపకి ఎక్కువ వాడతాను ఇంట్లో కూడా. అండ్ థ్యాంక్స్, లైక్ మై వీడియో అండ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.